వాట్ నెక్స్ట్? ఓవల్ ఆఫీస్లో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ట్రంప్తో పెట్టుకున్న తర్వాత అమెరికా సాయం అన్న మాటను మర్చిపోక తప్పదు. మరి జెలెన్స్కీకి ఎవరు అండగా నిలుస్తారు? రష్యాపై పోరాటానికి ఆయుధాలు ఎవరిస్తారు? పోనీ యుద్ధాన్ని ముగించాలనే అనుకుంటే శాంతి చర్చలకు ఎవరు మద్దతిస్తారు? ఎవరు చెబితే పుతిన్ వింటారు? ఇలా చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. వీటన్నింటికీ ఆన్సర్ వెతికేందుకు లండన్లో యూరోపియన్ దేశాధినేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆ భేటీకి కొన్ని గంటల ముందు యూకే ప్రధాని స్టార్మర్ జెలెన్స్కీకి ఏకంగా $3.1 బిలియన్ రుణం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. బ్రిటన్ బాటలోనే మరికొన్ని పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్కు మేమున్నామని హామీ ఇచ్చాయి. కానీ పవర్ఫుల్ కంట్రీ రష్యాని అమెరికా లేకుండా పశ్చిమ దేశాలు ఎంతవరకు అడ్డుకోగలవు అన్నదే అసలు ప్రశ్న. అదే ఇవాల్టి టాప్ స్టోరీలో ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తరువాత ఉక్రెయిన్ పట్ల మారిన అమెరికా వైఖరి యుద్ధంలో పుతిన్కు అనుకూలంగా మారింది. ఓవల్ ఆఫీస్లో జరిగిన వాగ్వాదమే అందుకు ఉదాహరణ. ఒకవేళ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనేది ఓపెన్ సీక్రెట్. అమెరికన్లకు ట్రంప్ ఇచ్చిన హామీ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగిస్తానని. ఆ హామీని నెరవేర్చాలంటే ఉక్రెయిన్కు సాయం ఆపేయడం ఒక్కటే ఆప్షన్. ఎందుకంటే పుతిన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదని ట్రంప్కు కూడా బాగా తెలుసు. ఈ క్రమంలోనే జెలెన్స్కీని శాంతి ఒప్పందానికి సిద్ధం చేయాలనుకున్నారు. నాటో సభ్యత్వం, రష్యా ఆధీనంలో భూభాగాలను మరిచిపోవాలని, నువ్వు అసలు డిమాండింగ్ పొజిషన్లో లేవు అని చాలా క్లియర్గా చెప్పారు ట్రంప్. కానీ జెలెన్స్కీ డిమాండింగ్ పొజిషన్లోనే కాదు, అసలు వినే పొజిషన్లో కూడా లేడు. దీంతో ట్రంప్తోనే వాగ్వాదానికి దిగి ఓవల్ ఆఫీస్ నుంచి బయటపడ్డాడు. కానీ ఏ ధైర్యంతో జెలెన్స్కీ ఈ పని చేశాడు? అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగిసిన తర్వాత జెలెన్స్కీ లండన్ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన ధైర్యం అదే. వివరంగా చెప్పాలంటే యుద్ధంలో రష్యాను ఓడించేందుకు అమెరికా మద్దతు ఇవ్వకపోయినా యూకే, యూరోపియన్ దేశాలు అండగా నిలుస్తాయనేది జెలెన్స్కీ నమ్మకం. అందుకు తగ్గట్టే మొదట బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఉక్రెయిన్కు భారీ రుణం ప్రకటించారు. ఏకంగా $3.1 బిలియన్ విలువైన రుణ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. బ్రిటన్తో పాటు రష్యా యుద్ధం విషయంలో తాము జెలెన్స్కీకి అండగా ఉంటామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నార్వే, స్వీడన్ సహా యూరప్ దేశాలు ప్రకటించాయి. ఆస్ట్రేలియా, కెనడా కూడా యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ప్రకటన చేశాయి. ఆ తర్వాత యూరోపియన్ దేశాధినేతలు లండన్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముందే రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పనిచేయాలని స్టార్మర్, మెక్రాన్, జెలెన్స్కీ నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళికను అమెరికా ముందుంచాలని అనుకున్నారు. కానీ ప్రకటించినంత ఈజీ కాదు. కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళిక రచించడమైనా, రష్యాతో పోరుకు ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడమేనా? ఎందుకంటే అంతటి అగ్రరాజ్యమే ఈ రెండు విషయాల్లో విఫలమైంది. పుతిన్తో పోరు అసాధ్యమని డిసైడ్ అయింది. అలాంటిది యూరప్ దేశాల వల్ల ఎలా అవుతోంది? అది అమెరికా లేకుండా ఎలా సాధ్యం? నిజానికి రష్యాతో ఢీ అంటే ఢీ అనే సత్తా యూరోపియన్ దేశాల్లో ఒక్కటంటే ఒక్క దేశానికి కూడా లేదు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ ముందుకొచ్చే పరిస్థితి అంతకంటే లేదు. పైగా జర్మనీ ఆల్రెడీ కష్టాల్లో ఉంది. ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభంతో అల్లాడుతోంది. యూకే ఆర్థిక పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉంది. ఈ దేశాలు ట్రంప్ వేసే టారిఫ్స్నే తట్టుకునే సిచ్యువేషన్లో లేవు. ఇక యూరోపియన్ దేశాల్లో చాలా వరకు నాటో సభ్య దేశాలే. అంటే వాటిలో ఏ ఒక్క దేశం ఉక్రెయిన్కు మద్దతుగా సైన్యాన్ని దించలేదు. ఎందుకంటే నాటో రూల్స్ ప్రకారం కూటమిలోని ఏ దేశం కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలన్నీ యాక్షన్లోకి దిగాలి. కాబట్టి నాటో దేశం కానీ ఉక్రెయిన్ కోసం ఎవరిని ఆ రిస్క్ చేయనివ్వదు నాటో. ఇక బ్రిటన్, నార్వే, స్విట్జర్లాండ్ అసలు యూరోపియన్ దేశాలే కావు. ట్రంప్ టారిఫ్ యాక్షన్ లేకపోతే యూరప్ దేశాలు అసలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేయవు. ఉక్రెయిన్ను చావు దెబ్బ కొట్టాలని ట్రంప్ డిసైడ్ అయితే యూరోపియన్ దేశాలను తన దారికి తెచ్చుకోవడం అసలు విషయమే కాదు. అలాంటప్పుడు ఈ దేశాలు ఉక్రెయిన్కు ఎంతని అండగా నిలవగలవు? అన్నిటికీ మించి ఎంత దూరం వచ్చిన తర్వాత ఉక్రెయిన్ను పుతిన్ అంత ఈజీగా వదిలిపెట్టరు. సో ఈ మొత్తం వ్యవహారంలో చివరికి జరిగేది జెలెన్స్కీ మరోసారి కమీడియన్గా మిగలడం మాత్రమే.